నమస్కారం. కృష్ణా పుష్కరాల శుభ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. పవర్డ్ బై ఎస్ఎస్ గోల్డ్ రైస్. కృష్ణా నది నిండుగా మెండుగా ప్రవహించి పుష్కర శోభను సంపూర్తిగా దర్శనీయమయ్యే క్షేత్రం విజయవాడ. ప్రకాశం బ్యారేజ్, కనకదుర్గ ఆలయం, ఆ ఆలయం దాపుననే పాదశివాలయాలు పుష్కర స్నానానంతర దర్శనాలకు ఎంతో అనువైనవి. దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద అని కీర్తింపబడుతూ తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా అని కీర్తికెక్కిన దుర్గామాత పవిత్రమైన కృష్ణా పుష్కరాలలో తన భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఈ పుష్కరాల మహాపర్వదినాలను దృష్టిలో ఉంచుకుని ఈరోజు ఇంద్రకీలాద్రి మీద వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఆలయాన్ని, కొండ దిగువన ఉన్న పాద శివాలయాన్ని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. పరమపావని కృష్ణమ్మ ఒడ్డున ఉన్న దివ్యక్షేత్రం బెజవాడ కనకదుర్గ సన్నిధి. దుర్గామాతను దర్శించుకునే భక్తులు ముందుగా ఈ కృష్ణా స్నాన ఘట్టానికి చేరుకుంటారు. అక్కడ స్నానాధికాలు చేసి కృష్ణమ్మకు శతకోటి నమస్సులందిస్తారు. సుందర ప్రకృతి రమణీయతను శోభించే దివ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి పర్వతం. ఈ పర్వతం మీద వెలసిన దుర్గామాత కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా పూజలందుకుంటుంది. ఆ విశేషాల్ని మనము తిలకిద్దాం. సనాతని సృష్టి స్వరూపకారిణి చిదంబరి కైవల్యదాయిని త్రినేత్రిణి దివ్య భక్తుల కొంగు బంగారంగా, జగజ్జననిగా, సర్వపాప హరిణిగా కీర్తింపబడుతున్న దుర్గామాత విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసి నిత్యమూ భక్తుల పూజలందుకుంటోంది. పరమపావని కృష్ణానదీమ తల్లి ఒడ్డున ఉన్న ఈ దివ్యక్షేత్రం పురాణ ఇతిహాసాల్లో కూడా ప్రముఖమైన స్థానాన్ని సంపాదించుకుంది. విజయవాడ కనకదుర్గమ్మను సందర్శించుకోవటానికి వచ్చే భక్తులు ముందుగా ఇంద్రకీలాద్రి పర్వతం కిందన కృష్ణానదీ ఒడ్డున ఉన్న కృష్ణా స్నానఘట్టానికి చేరుకుంటారు. పవిత్రమైన కృష్ణానదిలో భక్తి శ్రద్ధలతో స్నానమాచరిస్తారు. ఈ స్నానాలు మామూలుగా కాకుండా మంత్రపూర్వకంగా చేస్తే తీర్థ ఫలితం సిద్ధిస్తుందని పురాణాల ద్వారా అవగతమవుతుంది. అందుకే ఇక్కడికొచ్చిన భక్తులు వేద పండితుల సహకారంతో సంకల్పం చెప్పి మరీ స్నానాధికాలు ముగిస్తారు. నయనానందకరమైన రాజగోపురంతో దుర్గమ్మ ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్ భక్తులకు ఇక్కడ దర్శనమిస్తుంది. కృష్ణా బ్యారేజ్, కనకదుర్గమ్మ వారధి, మరోపక్క బెజవాడ నగరం దృశ్యాలు ఈ ఘాట్ రోడ్ మీదుగా వెళ్లే భక్తులకు నయనానందకరంగా దర్శనమిస్తాయి. పూర్వం కీలుడనే పర్వతరాజు అమ్మవారి కోసం తపస్సు చేసి అమ్మవారిని మెప్పించి తన కొండమీద నిత్యం ఆ దేవి కొలువుండేలా వరాన్ని పొందాడు. అలా కీలునికిచ్చిన వరం ప్రకారం దుర్గాదేవి ఈ కీలపర్వతం మీద దగద్దగాయమానంగా బంగారు కాంతితో ప్రకాశిస్తూ కనకదుర్గగా వెలిసింది. ఇలా కీలపర్వతం మీద వెలిసిన దుర్గాదేవిని నిత్యం ఇంద్రాది దేవతలంతా వచ్చి అర్చించుకునేవారు. ఆనాటి నుండి ఈ కీలపర్వతం ఇంద్రకీల పర్వతమని ప్రసిద్ధి పొందింది. అలా కనకవర్ణ ప్రభలతో వెలిసిన ఈ కనకదుర్గాదేవిని పుష్కర స్నానం చేసిన భక్తులు ఎంతో భక్తి శ్రద్ధతో దర్శించుకుంటారు. గోపురానికి కుడివైపుగా 2 దేవాలయాలు భక్తులకు దర్శనమిస్తాయి. ఇక్కడ ఒక ఆలయంలో దుర్గామాత కొలువు తీరగా మరో ఆలయంలో విఘ్నేశ్వరుడు దర్శనమిస్తాడు. స్వయంభువుగా వెలసిన దుర్గమ్మ తల్లికి 16వ శతాబ్దంలో సింగయ్య దేవరాజు కట్టించిన ఆనాటి చిన్న దేవాలయం దినదిన ప్రవర్ధమానమై
ఇప్పటికీ ఎన్నో కొత్త శోభల్ని చేర్చుకుని మరింత విశాలంగా దర్శనమిస్తుంది. స్వర్ణ కవచాలంకృత కనకదుర్గామాత దేదీప్యమానంగా ప్రకాశిస్తూ గర్భాలయంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడ దుర్గాదేవి మహిషాసుర మర్ధిని రూపంలో రౌద్రంగా ఉన్నప్పటికీ పూలాలంకారం వల్ల, ముఖాలంకారం వల్ల ఆ తల్లి పరమ శాంతస్వరూపిణిగా, దరహాస జ్వలోన్ముఖిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఇంద్రకీలాద్రి పర్వతంపై అమ్మవారు వెలవడం వెనక ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం కీలుడనే యక్షుడు ఆదిపరాశక్తి అయిన దుర్గామాత కోసం ఘోర తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చిన దుర్గామాత కీలుడికి వరం ప్రసాదించగా అతడు తన హృదయం మీద అమ్మవారు ఉండేటట్లు వరం కోరాడు. దాంతో కీలుణ్ణి కృష్ణాతీరంలో పర్వతరూపం ధరించి ఉండమని, కృతయుగంలో అసుర సంహారానంతరం కీలుడి హృదయంలో కొలువై ఉంటానని దుర్గామాత అతనికి వరమిచ్చింది. ఆ వరం ప్రకారం లోకకంటకుడైన మహిషాసురుణ్ణి వధించిన దుర్గాదేవి కీలాద్రి పర్వతానికి చేరుకుంది. అప్పటినుంచి ఇంద్రాది దేవతలంతా అమ్మవారిని కనకదుర్గా అంటూ స్తుతిస్తూ పూజించారు. ఇంద్రాది దేవతలు ఇక్కడకు చేరుకున్న కారణంగా కీలాద్రి పర్వతానికి ఇంద్రకీలాద్రి అనే పేరు స్థిరపడింది. అలాగే అమ్మవారు బంగారు వర్ణంతో ప్రకాశిస్తూ ఈ పర్వతంపై వెలసినందువల్లే ఈ పర్వతానికి కనకాచలం అనే పేరు కూడా వచ్చింది. కలియుగంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారిని దర్శించి మహారౌద్రంగా ఉన్న అమ్మవారిని శాంతింపచేయటానికి శ్రీచక్రయంత్ర ప్రతిష్ఠను చేశారు. అప్పటినుంచి లలితా సహస్రనామాలతో అమ్మవారిని పూజించాలని ఆదేశించారు. రౌద్ర స్వరూపిణిగా ఉన్న దుర్గమ్మ ఆనాటినుంచి పరమ శాంతి స్వరూపిణిగా మారి భక్తుల ఇలవేలుపుగా పూజలందుకుంటోంది. భవాని అమ్మా భవాని తల్లి భవాని కరుణించి అమ్మ నీవుగా మా అందరినీ కాపాడే తల్లి. కృష్ణా పుష్కర స్నానంతరం ప్రసిద్ధ బెజవాడ దుర్గమ్మ సన్నిధిని దర్శించుకున్న భక్తులు మెట్ల మార్గం ప్రారంభంలో ఉన్న పాద శివాలయాన్ని దర్శించుకుంటారు. శివానుగ్రహ రూపేణ జ్ఞానప్రాప్తి అన్నారు. శివానుగ్రహం జ్ఞానదాయకం, విజ్ఞాన సాధకం. అలాంటి పరమేశ్వరుడు లింగరూపంలో సర్వే సర్వత్రా పూజలందుకుంటున్నాడు. సర్వాత్మకుడై, సర్వజ్ఞుడై, సర్వశక్తిమంతుడైన పరమశివుడు భిన్న రూపాలలో పూజలందుకుంటున్నాడు. ఆ పరంపరలోని విశిష్ట శివసన్నిధానం శతాబ్దాల నాటి చరిత్రకు ప్రత్యక్ష ఉదాహరణంగా నిలిచిన శైవక్షేత్రం ఈ కృష్ణాతీర భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయం. పాదశివాలయంగా వ్యవహరించే ఈ శివక్షేత్ర విశేషాల్ని పుష్కరవేళ తిలకిద్దాం. విజయవాడ అనగానే మనకు చప్పున స్ఫురించేది శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దివ్యాలయం. అయితే ఆ దివ్య సన్నిధికి ధీటుగా మరో శైవ సన్నిధి శతాబ్దాలుగా అలరారుతోంది. అదే శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి సన్నిధి. ధర్మరాజుచే ప్రతిష్ఠితమైన మల్లేశ్వర స్వామివారి ఆలయాన్ని క్రీస్తు శకం 808, 847 సంవత్సరాల మధ్య రెండవ అమ్మిరాజు విజయాదిత్యుడనే రాష్ట్రకూట రాజులు నిర్మించినట్టు శాసనాల ద్వారా వెల్లడి అవుతోంది. రాబర్ట్ సివిల్ అనే ఆంగ్లేయుడైన చారిత్రక పరిశోధకుడు ఈ పాద శివాలయ చారిత్రక విషయాలపై విస్తృతంగా పరిశోధన చేశాడు.
భ్రమరాంబ మల్లేశ్వర్ల ముంగిట నేతి దీపాల్ని వెలిగించి దీపదానాల్ని నిర్వహించినట్టయితే సత్వరం ఆ ఆది దంపతుల అనుగ్రహం లభిస్తుందని ప్రతీతి. అందుకే భక్తులందరూ దీపారాధనలతో ఈ దివ్యాలయాన్ని మరింత తేజోవంతం చేస్తున్నారు. భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయం ఇంద్రకీలాద్రి పాదభాగంలో ఉంది. కాబట్టి ఇది పర్వత పాద శివాలయమైంది. పార్థునించే ఇక్కడ మల్లేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. కాబట్టి పార్థ శివాలయమైంది. ఆ పార్థ శివాలయమే క్రమంగా పాద శివాలయమైంది. అత్యంత పురాతన శివాలయం కాబట్టి దీనిని పాత శివాలయంగా కూడా వ్యవహరిస్తారు. పాండవగ్రుజుడైన ధర్మరాజు మల్లేశ్వర స్వామిని స్వయంగా ఇక్కడ ప్రతిష్ఠించాడనేది స్థలపురాణ గాథ. గర్భాలయంలో మల్లేశ్వర స్వామి నిష్కలమూర్తిగా తేజరిల్లుతాడు. నిరాకారంగా పూజలందుకునే శివలింగాన్ని నిష్కలంగా వ్యవహరిస్తారు. భారీ శివలింగాకృతిలో మల్లేశ్వర స్వామి పరంజ్యోతి స్వరూపిణిగా మహాదేవదేవునిగా దర్శనమిస్తాడు. గర్భాలయంలో ప్రత్యేక రాతి మంటపంలో మల్లేశ్వర స్వామి మహాలింగమూర్తిగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. మల్లన్న స్వామి సౌందర్యాన్ని తిలకించడానికి 2 కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. పాండవులు సేవించుకుని తరించిన ఈ మల్లన్న ఇప్పుడు ఇలా ఎన్నో వేల సంవత్సరాల అనంతరం మన కళ్ల ముందు నిలవడం అద్భుతం, ఆశ్చర్యం, మన పురాకృత పుణ్య విశేషం. ప్రతినిత్యం మల్లేశ్వర స్వామికి పంచామృతాభిషేకాన్ని నిర్వహిస్తారు. విశేష పర్వదినాల్లో ఈ అభిషేక వేడుక మరింత నేత్రపర్వంగా కొనసాగుతుంది. గోక్షీరం, కుంకుమ జలం, ఫలోదకాలతో, గంధ జలాలతో నానా విధాలుగా అభిషేక వేడుక ఓ రసార్ణవ ఆరాధనా పరంపరగా కొనసాగుతుంది. అభిషేకాలన్నీ పూర్తయిన తర్వాత మల్లేశ్వరుణ్ణి మనోహరమైన రీతిలో అలంకరిస్తారు. च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशाः न वाक्पाणिपादं न चोपस्थपायु चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् शिवोऽहं शिवोऽहं शिवोऽहम् न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे न
वात्सल्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्द ఋషులు దేవతలు యుగ పురుషులు సనాతనులు ఎందరెందరో అర్చించిన ఈ మల్లేశుడు భక్త సులభుడని ప్రతీతి. అర్జునుడు తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి ఇక్కడే శివానుగ్రహం పొంది పాశుపతాస్త్రం సాధించాడని ప్రతీతి. విజయుని తపస్సిద్ధి పొందినందువల్ల ఇది వరసిద్ధి క్షేత్రమైంది. విజయుడు విజయం పొందిన స్థలి కాబట్టి ఈ క్షేత్రం విజయవాడ అయ్యిందనేది క్షేత్ర ప్రాశస్త్య కథనం. మోక్షమొసగెడు కనకదుర్గవు మూల కారణ శక్తివి శిక్షజేతువు ఘోర భవముల శ్రీ గిరి భ్రమరాంబిక అంటూ అమ్మవారిని భక్తులు సేవించుకుంటారు. ఈ మల్లేశుని చెంత అత్యంత నిర్మలాకృతిలో సౌజన్యమూర్తిగా భ్రమరాంబాదేవి ప్రకటితమవుతుంది. దేవీ నవరాత్రుల సందర్భంలో అమ్మవారిని వివిధ అలంకారాలలో భక్తులు సేవించుకుని తరిస్తారు. ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు పాంచాన్హిక దీక్షతో శివ కళ్యాణం రథోత్సవాన్ని నిర్వహిస్తారు. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు శ్రీ స్వామివారికి అమ్మవారికి స్నపనాభిషేకాన్ని నిర్వహిస్తారు. మహాశివరాత్రి శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంలో ఈ ఆలయం అత్యంత కోలాహలంగా ఆధ్యాత్మిక దివ్య ప్రభంజనంలా భాసిల్లుతుంది. విజయవాడ శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరుల ఆలయ సందర్శనం సకల దేవతా దర్శన పుణ్యఫలం. దుర్గా అంటే దుర్గతులను తొలగించే మాత, ఈశ్వరుడంటే ఐశ్వర్య ప్రదాత. వీరు జగదంబ జగత్పితరులిరువురు విష్ణు స్వరూపాన కృష్ణానది తీరాన కొలివై విజయవాడను ఓ ప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లేలా చేస్తున్నారు. కృష్ణా పుష్కర శుభవేళ ఈ పార్వతీ పరమేశ్వరుల దర్శనం పరమ పావనంగా భాసిల్లుతోంది. రేపు కృష్ణా పుష్కర ప్రత్యేక తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. యాంకర్ డ్రెస్ కటిసీ బై నీరూస్, సోమాజిగూడ, బంజారాహిల్స్, హైదరాబాద్. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.